హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా మనమడైతే మంది బిర్యానీకి పోదాం అన్నాడు. మంది బిర్యానీకి అక్కడికి పోయి తినడం ఎందుకు, మనం ఇంట్లో రెడీ చేసుకుందామని నేనైతే మంది బిర్యానీ అయితే రెడీ చేస్తున్నా. మంది బిర్యానీ ఎలా చేస్తున్నా చూపిస్తా చూడండి. బాస్మతి బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నా. కిస్మిస్ బాదం పప్పు అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఉల్లిగడ్డ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఒక గంట సేపు అయితే మసాలా పట్టించి అయితే పక్కన పెట్టుకున్నా. గంట సేపు నానింది చూడండి. మంచిగా ఇట్లా సిమ్లో పెట్టుకోవాలి. ఇక పైన ఏసరు పైన ఇట్లా పెట్టేసి ఇక వేయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా ఆవిరికైతే ఉడికించుకోవాలి. ఇక రంధ్రాలది అది పెట్టుకోవాలి. మనము రంధ్రాలది పెట్టుకొని మంచిగా కింద ఆవిరికి పెట్టి పొయ్యి మీద ఇట్లా పెట్టి బాగా ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికించిన ముక్కలు మొత్తం ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇక ఒక్కోటి మొత్తం డీప్ ఫ్రై చేయాలి ముక్కలు. దీన్నే మంది బిర్యానీ అంటారు. డీప్ ఫ్రై చేసిన ముక్కలన్నీ ఇక రెడీ చేసి పెట్టుకుంటున్నా. దీన్ని వెంటనే ఇలా కావాల్సిన మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, టమాటాలు అన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. దొడ్డుబడ్డు చూడండి, అన్నీ ఇట్లానే చేసి బొగన పెట్టుకొని మంచిగా తాలింపు పెట్టుకొని అన్నము దగ్గర పడ్డాక మంచిగా ముక్కలన్నీ పైన డెకరేషన్ పెట్టుకొని తర్వాత ఉల్లిగడ్డ గార్నిష్ చేసుకొని బాదం పిస్తా గార్నిష్ చేసుకొని దమ్ చేసుకో. మంది బిర్యానీ అయినాక మళ్ళీ ఒక వీడియో పెడతా ఎట్లా చేసినా ఏంది అనేసి. చూడండి, మీరైతే మా మంది బిర్యానీ కనుక నచ్చితే కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమందికి మంది బిర్యానీ నచ్చింది, మేము బాగుందా లేదా అనేసి. బాయ్ మరి.